ఈరోజు రెండు ఐపీఓస్ లాంచ్ అవుతున్నాయి. క్యాపిటల్ ఇన్ఫ్రా ఒకటి, క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ ఒకటి. సో ఈ రెండు ఐపీఓస్లో ఏ ఐపీఓలో అప్లై చేస్తే బెస్ట్? రెండిట్లో ఏది ఎక్కువ లిస్టింగ్ గెయిన్స్ ఇస్తుంది? సి ఒక మాట చెప్తా, జాగ్రత్తగా విను. క్యాపిటల్ ఇన్ఫ్రా తాలూకా ఇష్యూ సైజ్ పెద్దది, సో అలాట్మెంట్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ బిజినెస్ పరంగా నా పర్సనల్గా అయితే నాకు పెద్ద గ్రోత్ ఆస్పెక్ట్స్ ఏం కనబడటం లేదురా. నెక్స్ట్, క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఇది మంచి ఇంట్రెస్టింగ్గా ఉన్నదనమాట. ఎందుకంటే వాళ్ళు బేస్గా ఒక బిజినెస్ని సెట్ చేసుకున్నారు, అందులో మాస్టర్ అయ్యారు, ఇంకొక గ్రోయింగ్ బిజినెస్లో ఎంటర్ అయ్యారు. సో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నది, అనాలిసిస్ చేయాలన్నమాట అందులో. అయితే దాని ఇష్యూ సైజ్ కొంచెం తక్కువ, సో అలాట్మెంట్ ఛాన్సెస్ తక్కువే. బట్ అలాట్ అయితే మాత్రం మంచి లిస్టింగ్ గెయిన్స్ తీసుకెళ్ళచ్చు ఇంటికి. సో చెప్పు, దేని మీద ఫోకస్ చేద్దాం? నేనైతే ఈ మధ్యనంతా క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ కంపెనీ గురించి తెగ వింటున్నాను రా. అంటే ఈ మధ్య న్యూస్లుగా చూసాం కదా, ఒకే రైల్వే ట్రాక్ మీద రెండు ట్రైన్లు వచ్చి గుద్దుకోవడం ఇన్సిడెంట్స్ అన్ని జరిగాయి కదా. సో ఇలాంటివి ఫ్యూచర్లో జరగకుండా ఉండడం కోసం వీళ్ళు కవచ్ అనే సిస్టమ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని ఇండియన్ రైల్వేస్తో టైఅప్ అయ్యి ఇండియా మొత్తం ఇన్స్టాల్ చేస్తారట. అండ్ ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్ కూడా దీని గురించి అనౌన్స్ చేసింది. సో ఈ లెక్క చూసుకుంటే ఫ్యూచర్ వీళ్ళకి గట్టి రేటింగ్సే వచ్చేలా ఉన్నాయి. సో ఇది మంచి కంపెనీ అనిపిస్తుంది నాకు. సో నేనైతే ఈ కంపెనీ మీద ఇంట్రెస్టెడ్ ఉన్నాను రా. సో చెప్పారు ఈ కంపెనీ గురించి, అసలు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, ఎంత లిస్టింగ్ గెయిన్స్ వస్తాయి, మొత్తం చెప్పారు ఈ కంపెనీ గురించి. అండ్ ఆ రెండో ఐపీఓ ఉంది కదా, దాని గురించి వీడియో ఎండింగ్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే దీని గురించి చెప్పే. మంచి కంపెనీ గురించి అడుగుతున్నావులే. అయితే ఇందులో చాలా స్ట్రెంగ్త్స్ అని రిస్క్స్ అని చాలా ఉన్నాయి. ఫుల్గా క్లారిటీ తెచ్చుకొని అప్పుడు అప్లై చేసుకోవడం మంచిది, ఓకేనా? సో ముందు ప్రాపర్గా ఈ క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ బిజినెస్ గురించి చెప్పుకుందాం, ఓకే కదా ఫ్రెండ్స్? దానికన్నా ముందు ప్లీజ్ మన ఈ రూపాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెంటనే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేస్తూ ఉండండి. లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఇంకొకటి, మనం మొన్ననే స్టాక్ మార్కెట్ బేసిక్స్ టు ప్రో ఫర్ ఫ్రీ అనే ఒక సిరీస్ స్టార్ట్ చేసుకున్నాం. అందులో బేసిక్స్ అన్నీ మాట్లాడుకున్నాం. అండ్ చూసిన వాళ్ళందరూ బాగా ఇంప్రెస్ అయ్యారనమాట. అయితే లాస్ట్లో ఒక ప్రో టిప్ చెప్పుకున్నాం. సో నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, సార్ మీరు ఏదైతే ప్రో టిప్ చెప్పారో అలాగే వీడియో అంతా కవర్ చేసుకుంటూ వెళ్ళండి, మరీ బేసిక్స్ కాకుండా కొంచెం అంటే రెడీ టు యూజ్ మెటీరియల్లా ఉంటే బాగుంటుంది అన్నారనమాట. సో నేనేం చేస్తున్నానంటే ఇప్పటి నుంచి నెక్స్ట్ వీడియో నుంచి ప్యూర్ థియరిటికల్గా కాకుండా ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని ఆ టాపిక్ని బేస్ చేసుకొని కంపెనీస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వాటిలో బెస్ట్ చూసి అందులో ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఎలా తీసుకోవాలి అనే ఒక కేస్ స్టడీలా ప్లాన్ చేస్తున్నాం అనమాట. మీకు పక్కా యూజ్ అవుతుందండి అది. సో ఈ సాటర్డే వీడియో అస్సలు మిస్ అవ్వకండి. ఇటు బేసిక్స్ కవర్ అవుతుంటే అటు రెడీ టు యూజ్ మెటీరియల్ కూడా ఉంటుంది మీ దగ్గర. అందుకనే చెప్తున్నా అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అలాగే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. రైట్, ఈ క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్కి రెండు మేజర్ బిజినెస్లు ఉన్నాయి. ఒకటి స్పెషాలిటీ కేబుల్స్ డివిజన్. ఇండియన్ రైల్వేస్లో అంటే ట్రైన్స్లో అని, లేక అదే కాకుండా నేవీలో షిప్స్లో అని, ఈవీస్లో రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్లో కేబుల్స్ వాడేటప్పుడు వాటికి కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉండాలి. లైక్ ఎక్కడైనా ఫైర్ అయినా సరే ఈ కేబుల్స్ నుంచి వ్యాపించకూడదు ఆ ఫైర్. లైట్ వెయిట్ ఉండాలి, కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఇలా స్పెషల్ రిక్వైర్మెంట్స్ చాలా ఉంటాయన్నమాట యూసేజ్ పరంగా. అలాంటి రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసేవే స్పెషాలిటీ కేబుల్స్. ఆ కేబుల్స్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ అండ్ సప్లై కూడా చేస్తుంటారు అనమాట. నౌ ఈ క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ తాలూకా రెవెన్యూస్లో బిగ్గెస్ట్ రెవెన్యూ కాంట్రిబ్యూటర్ ఇదే. ఆల్మోస్ట్ లైక్ 90% ఆఫ్ ద రెవెన్యూస్ ఇక్కడి నుంచే వస్తున్నాయి. ఏంటి, 90% ఆఫ్ ద రెవెన్యూస్ కేబుల్స్ నుంచా? కవచ్ సిస్టమ్ నుంచి కాదా? కవచ్ సిస్టమ్ని తక్కువ రెవెన్యూసేనా? చెప్పేది విను ముందు. వీళ్ళు రైల్వే స్పెసిఫికేషన్స్కి తగ్గట్టుగా కేబుల్స్ తయారు చేయడం, అలాగే ఇంకొన్ని పనులు అక్కడే చేయడం వల్ల ఇండియన్ రైల్వేస్ వీళ్ళ అత్తరిల్లా తయారైపోయింది అనమాట. సో అదే టైంలో రైల్వేస్ ఈ కవచ్ సిస్టమ్ అని ఇలాంటివి ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇందులో బిజినెస్ ఉన్నది, ఫ్యూచర్ కూడా ఉన్నది అని అనిపించి వీళ్ళు ఇంకా దిగిపోవడం స్టార్ట్ చేశారనమాట. ఈ సెగ్మెంట్ని కూడా స్టార్ట్ చేశారు. మెల్లమెల్లగా ఆర్డర్స్ వస్తున్నాయిలే. అండ్ ఈ మధ్య అయితే రైల్టెల్ తెలుసు కదా నీకు, రైల్వేస్ తాలూకా ఎలక్ట్రానిక్స్ వర్క్స్ అని, సిగ్నల్ వర్క్స్ అని చేస్తూ ఉంటుంది. ఆ రైల్టెల్ అనే పిఎస్యు కంపెనీ నుంచి ఎక్స్క్లూజివ్ ఎంఓయు సైన్ చేయించుకున్నారు వీళ్ళు ఈ కవచ్ రిలేటెడ్ వర్క్స్కి. అంటే రైల్టెల్కి కవచ్ తాలూకా వర్క్స్ వస్తే అవి తప్పకుండా ఈ క్వాడ్రంట్ ఫ్యూచర్కే ఇవ్వాలి. ఓకే, ఇంకేమైతే
ఇప్పుడు కవచ్ సిస్టమ్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి వీళ్ళ రెవెన్యూస్లో ఓన్లీ కొంచెం మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తుంది. కానీ ఫ్యూచర్లో కవచ్ సిస్టమ్ బాగా డెవలప్ అయిందనుకో, అప్పుడు మ్యాక్సిమం రెవెన్యూస్ వీళ్ళకి కవచ్ సిస్టమ్ నుంచి వస్తాయి కదా, అంతేనా? కొంతవరకు అది కరెక్టే. అయితే కవచ్ సిస్టమ్ మరీ ఇనీషియల్ స్టేజ్‌లో ఏమీ లేదు. అండ్ కవచ్ సిస్టమ్స్‌లో సీమెన్స్ అని ఈ కంపెనీ అయితే పాతుకుపోయిందనమాట. ఈ సీమెన్స్‌తో పాటు హెచ్‌బీఎల్ పవర్ సిస్టమ్స్ అని, బీహెచ్ఈఎల్ అని, కెర్నెక్స్ అని ఇలా చాలా కాంపిటీటర్సే ఉన్నారు. జస్ట్ ఐడియాకి చెప్తున్నా అంతే. అప్రాక్స్‌గా 7,200 క్రోర్స్ వర్క్ ఆర్డర్స్ రిలీజ్ అయ్యాయి అనుకో కవచ్ ప్రాజెక్ట్‌ది. అంటే అప్రాక్స్‌గా. అందులో ప్రస్తుతానికి ఈ క్వాడ్రంట్ ఫ్యూచర్‌కి సమ్ 1,200 లోకోమోటివ్స్‌కి కవచ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేయడానికి 978 క్రోర్స్ వర్త్ ఆర్డర్ వచ్చిందనమాట. సో, అర్థమైంది గదా! ఇంత పెద్ద మార్కెట్‌లో దీనికి కొంచెం షేర్ ఉన్నది. సో, యాజ్ ఆఫ్ నౌ షేర్ తక్కువే దీనికి. అయితే ఫ్యూచర్‌లో ఈ క్వాడ్రంట్ ఇందులో ఈ కవచ్ సెగ్మెంట్‌లో ఇంకా ఎక్కువ దూసుకు వెళ్ళిపోతుందనేది అంటున్నారనమాట. బట్ చూడాలి. సో, లాంగ్ టర్మ్‌లో మీరు ఒకవేళ దీన్ని ఇన్వెస్టెడ్‌గా ఉండాలి అనుకుంటే ఈ కవచ్ సిస్టమ్స్‌లో ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి, వీళ్ళు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అనే దాని మీద స్టాక్ ప్రైస్ కూడా డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. ఓకే. అవును. ఐపీఓలో వీళ్ళు డబ్బులు ఎందుకు రేస్ చేస్తున్నారు? కంపెనీని ఎక్స్పాండ్ చేయడానికా, లేదా ప్రమోటర్స్ డబ్బులు తీసుకొని వెళ్ళిపోదామన్నా? ఒకసారి ఐపీఓ బేసిక్స్ మాట్లాడేసుకుందాం. ఇష్యూ డేట్ 7th జనవరి నుంచి 9th జనవరి వరకు. ప్రైస్ బ్యాండ్ 275 to 290 పర్ షేర్. 50 షేర్స్ అంటే ఒక లాట్ అప్లై చేయాలి అంటే 14,500 రూపీస్ ఉండాలి. లాట్ సైజ్ 50 షేర్స్. ఇష్యూ సైజ్ 290 క్రోర్స్. మొత్తం ఫ్రెష్ ఇష్యూనే. ఇందులో 149.72 క్రోర్స్ కవచ్ ప్రాజెక్ట్ లాంటి బిజినెస్ ఇనిషియేటివ్స్కి ఫండింగ్ కోసం యూజ్ చేస్తున్నారన్నమాట. ఇందులో 24.37 క్రోర్స్ ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, అది డెవలప్ చేయడానికి అంటే R&Dకి అలా యూజ్ చేస్తున్నారు. 23.62 క్రోర్స్ అప్పులు కొన్ని తీర్చుకోవడానికి అండ్ మిగతావి జనరల్ కార్పొరేట్ పర్పస్కి అంటున్నారు అనమాట. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ని డెవలప్ చేయడమా అంటే ఏంటి అసలు? అది యాక్చువల్గా మంచి ప్లానే. ఈ కవచ్ ప్రాజెక్ట్స్ రిలేటెడే అది కూడా. ఈ సీమెన్స్ అని, హెచ్‌బీఎల్ పవర్ అని ఇలాంటి పెద్ద పెద్ద కాంపిటేటర్స్ నుంచి తట్టుకోవాలి అంటే ఇలాంటి సిస్టమ్స్ని ఓన్గా చేసుకోవడం, కొత్త కొత్త సిస్టమ్స్ కనిపెట్టడం ఇంపార్టెంటే. సర్వైవల్కి ఇంపార్టెంటే అది. దీని ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? ఫైనాన్షియల్స్లో చూస్తే రెవెన్యూ చూద్దాం. FY24లో 151 క్రోర్స్ జనరేట్ చేశారు. 2023లో కూడా ఇంచుమించు అంతే. సో, పెద్ద గ్రోత్ ఏమీ లేదనమాట ఆ 1 ఇయర్లో. అయితే 2022 నుంచి 2023కి ఇంచుమించు 50% గ్రో అయింది రెవెన్యూస్ అయితే. ప్రాఫిట్ పరంగా అయితే 14.71 క్రోర్స్ FY24లో వచ్చింది. ఇది కూడా అంతే. 2023 నుంచి పెద్దగా గ్రో అవ్వలేదు. బట్ 2022తో పోలిస్తే 8 టైమ్స్ అలా గ్రో అయినట్టే ప్రాఫిట్. అయితే రీసెంట్గా H1 ఆఫ్ FY25లో 12.1 క్రోర్స్ లాస్ రిపోర్ట్ చేశారు. ఇంకా ROE అని, ROCE ఇవి కూడా బాగున్నాయి. FY24లో 33 ROE, 21 ROCE. డెట్ టు ఈక్విటీ రేషియో 1.86 ఉంది. పోస్ట్ ఐపీఓ ఇది కొంచెం తగ్గుతుందిలే. నౌ వాల్యుయేషన్స్ వైజ్ చూడాలి అంటే ఒకసారి కాంపిటీటర్స్తో కంపేర్ చేయాలి కదా. ఈ రైల్వే సిస్టమ్ కంపెనీస్తో అలాగే కేబుల్ సెగ్మెంట్లో కూడా వీళ్ళ రెవెన్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ ఇండస్ట్రీ ప్లేయర్స్ని కూడా యాడ్ చేసి చూద్దాం. అయితే ఇందులో సీమెన్స్ని యాడ్ చేయలేదు, ఎందుకంటే సీమెన్స్కి చాలా సెగ్మెంట్స్ ఉంటాయి కాబట్టి అది కంపారిజన్కి పనికిరాదు అనమాట. కంపేర్ చేద్దాం. ఈ పీలా చూసుకుంటే, ప్రైస్ టు ఎర్నింగ్స్లా చూసుకుంటే ఈ క్వాడ్రంట్కి ఎక్కువే ఉంది రోయ్, 79. అఫ్కోర్స్ ఫ్యూచర్లో ప్రాఫిట్స్ బాగా చూపిస్తే ఇది కొంచెం తగ్గుతుందిలే. ఎంటర్ప్రైజ్ వాల్యూ టు సేల్స్లా చూస్తే 6.3లో ఉంది, విచ్ ఇస్ హై టూ. సో కొంచెం ఓవర్ వాల్యూడ్గానే వస్తున్నట్లు. అయితే లాంగ్ టర్మ్కి ఈ వాల్యుయేషన్ సస్టైన్ అవ్వాలి అంటే గ్రోత్ ఎక్కువగానే చూపించాలి. అఫ్కోర్స్ లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేసేవాళ్ళు దీని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. ఓకే, సో వాల్యుయేషన్స్ ఎక్కువే ఉన్నాయి అంటావు. అయితే ఈ కంపెనీ స్ట్రెంగ్స్ ఏంటో చెప్పారా? అంటే మరి నమ్మకం రావాలి కదా ఐపీఎల్ అప్లై చేయడానికి. సో స్ట్రెంగ్స్ ఏంటో చెప్పే ఫస్ట్. రైట్, స్ట్రెంగ్స్లా చెప్పాలి అంటే ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. దీంట్లో వీళ్ళు ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ పైన స్పెషల్గా ఫోకస్ చేస్తున్నారు. సో కాంపిటేటర్స్ మీద ఒక ఎడ్జ్ ఉండొచ్చు వీళ్ళకి. సెకండ్, రైల్టెల్తో ఎక్స్క్లూజివ్ MOU వల్ల ఏంటంటే ఈ కవచ్ ప్రాజెక్ట్స్ పైన వీళ్ళకి ఇండియన్ రైల్వేస్లో ఆపర్చునిటీస్తో పాటు ఇంటర్నేషనల్ అంటే అదర్ కంట్రీస్ రైల్వేస్లో కూడా ప్రాజెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఆపర్చునిటీ కూడా ఉంది, ముందు మనం చెప్పడం మర్చిపోయాం. థర్డ్,
ఇన్ హౌస్ డిజైన్ అండ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ క్యాపబిలిటీస్ వీళ్ళకి ఉండడం వల్ల కాంపిటేటివ్ ఎడ్జ్తో పాటు కాస్ట్ ఎఫెక్టివ్ కూడా అవుతారన్నమాట వీళ్ళు. అండ్ మేక్ ఇన్ ఇండియా ప్లాన్ వల్ల వీళ్ళు బెనిఫిట్ అవుతారు, అదైతే ఉన్నది. 4, అసలుకి మెయిన్ వీళ్ళు స్పెషాలిటీ కేబుల్ సెగ్మెంట్ నుంచి స్టార్ట్ అయ్యారు కదా. సో కాబట్టి అందులో వీళ్ళు టెక్నికల్గా స్ట్రాంగ్. అడ్వాన్స్డ్ కేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అని, స్ట్రిక్ట్ స్టాండర్డ్స్ని మీట్ చేయడం అని, ఎస్పెషల్లీ రైల్వే వాళ్ళ, నేవల్, డిఫెన్స్ వాళ్ళ స్టాండర్డ్స్ బాగా గట్టిగా ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ వీళ్ళు మీట్ చేయడం వల్ల ఏంటంటే అక్కడ బిజినెస్ బాగానే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ముందే చెప్పాం కదా, ఒక బిజినెస్ బేస్ సెట్ చేసుకున్నారు, ఇంకొక గ్రోయింగ్ బిజినెస్లో ఎంటర్ అవుతున్నారు, అంతే. నెక్స్ట్ ఇంకొక స్ట్రెంత్ ఐపీఓ పరంగా మాట్లాడాలి అంటే వీళ్ళు సమ్ 45% అలా యాంకర్ ఇన్వెస్టర్స్కి ఐపీఓ ముందే స్టేక్ అమ్మేస్తున్నారు. అంటే ఎఫ్ఐఎస్ డిఐఎస్ దగ్గర వెళ్ళి వీళ్ళ గురించి చెప్పుకున్నారు అనమాట. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వాళ్ళకి ముందే స్టేక్ అమ్మేస్తున్నారు. సో ఈ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ప్రాపర్గా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేస్తారు కదా. సో ఇది ఒక మంచి సైన్ అనమాట. వాళ్ళు ఇందులో ముందు ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇది ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే మాటే. వీళ్ళ స్ట్రెంగ్స్ అయితే బాగున్నాయి, కాకపోతే వీళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నా ఇండస్ట్రీ కూడా బాగుండాలి కదా. సో ఇండస్ట్రీకి స్కోప్ ఉందా ఫ్యూచర్లో? బాగా అడిగావురా. ఈ స్పెషాలిటీ కేబుల్స్ మార్కెట్ 2030 వరకు సమ్ 9.8% సిఏజిఆర్తో గ్రో అవ్వచ్చు అంటున్నారు. అండ్ ఈ ట్రైన్ కంట్రోల్ సిగ్నలింగ్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో 12.7% సిఏజిఆర్తో గ్రో అవ్వచ్చు అంటున్నారు. అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా యాడ్ అవుతూ ఉంటే వీళ్ళ రెవెన్యూస్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఓకే, పాజిటివ్స్ అని చెప్పేసుకున్నాం. అయితే మరి నెగిటివ్స్ పరిస్థితి ఏంటి? అంటే ఈ కంపెనీకి రిస్క్లు ఏమైనా ఉన్నాయా? రిస్క్లు ఎక్కడైనా ఉంటాయరా. ఈ క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ బిజినెస్కి ఉన్న రిస్క్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, వీళ్ళ స్ట్రెంతే వీళ్ళ రిస్క్ కూడా. ఇండియన్ రైల్వేస్లో మంచి పేరు ఉంది, అక్కడ నుంచి మంచి రెవెన్యూ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. అసలు అదే మైనస్, ఎందుకంటే ఎక్కువ రైల్వేస్ మీదే డిపెండ్ అయిపోతున్నారు వీళ్ళు. అటు స్పెషాలిటీ కేబుల్స్లా చూసినా, ఇటు ఇంటర్లాకింగ్ సిస్టమ్స్ ఆర్ కవచ్ ప్రాజెక్ట్స్లా చూసినా రైల్వేసే కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతున్నట్టే కదా. సో క్లయింట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది, డైవర్సిఫికేషన్ లేదు. నెక్స్ట్ కోర్స్ కాంపిటీషన్, ఎక్కువ కాంపిటీషన్ ఉంది. సో సర్వైవల్ గేమ్ ఎప్పుడు ఆడుతూ ఉండాలన్నమాట వీళ్ళు. మార్జిన్స్ కూడా తగ్గించుకునే అవకాశం రావచ్చు ఆ కాంపిటీషన్ తట్టుకోవాలంటే. నెక్స్ట్, H1 ఆఫ్ FY25లో లాసెస్ చూపించారు వీళ్ళు. సో దానికి అకౌంటింగ్ స్టాండర్డ్స్ మార్చడం కారణం, అది ఇది అంటున్నారు. బట్ బిహైండ్లో ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ జరిగిందా ఏంటనేది చూడాలి. నెక్స్ట్, అంటే రిటైలర్స్లా మనకి 10% మాత్రమే అలొకేట్ చేశారనమాట. సో అలాట్మెంట్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బట్ మనం అలుపెరుగని యోధులం కాబట్టి అలాట్ అయ్యేంత వరకు అప్లై చేస్తూ ఉండడమే అనమాట. మంచి మంచి కంపెనీస్లో మాత్రమే అప్లై చేస్తూ ఉండాలి. సో నేను అంటుంది ఏంటంటే అలాట్మెంట్ ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి, బట్ అలాట్ అయితే మాత్రం లిస్టింగ్ గెయిన్స్ మంచివే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్లై చేయడమే. సో ఫైనల్ వర్డిక్ట్ చెప్పారా? ఐపీఓకి అప్లై చేయాలా వద్దా? చేస్తే లిస్టింగ్ రోజు అమ్మేయాలా లేదా లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చా? ఫైనల్ స్పీచ్. లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే మాత్రం ఫర్ ష్యూర్గా ఇన్వెస్ట్ చేయాలరా. యాజ్ ఆఫ్ నౌ 65% అలా లిస్టింగ్ గెయిన్స్ రావచ్చు అని అనిపిస్తుంది. బట్ అప్పటి మార్కెట్ కండిషన్స్ అవి కూడా చూడాలి కదా. బట్ లాంగ్ టర్మ్కి ఉంచుకోవాలా అంటే ఒకటో లేక రెండో క్వార్టర్స్ తాలూకా ఫైనాన్షియల్స్ చూడాలన్నమాట. వీళ్ళకి ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి, వీళ్ళు రెవెన్యూస్ ఎలా పెరుగుతున్నాయి, ప్రాఫిట్స్ ఎలా చేసుకుంటున్నారు, అండ్ అసెట్ ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి, వాటిని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఇదంతా చూస్తూ ఉండాలి. సో లాంగ్ టర్మ్కి ఉంచుకోవాలి అంటే ఒక 6 నెలలు చీకట్లో నడుచుకుంటూ వెళ్తున్నట్టే. ఆ అన్సర్టనిటీ అయితే తీసుకోవాలన్నమాట. అయితే నా సజెషన్ ఏంటంటే అప్లై చేసాక, అలాట్ అయ్యాక, లిస్టింగ్ గెయిన్స్ వచ్చాక అట్లీస్ట్ హాఫ్ క్వాంటిటీ అలా ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని ఇంకా మిగతా షేర్స్తో కంటిన్యూ అయిపోవడం మంచిదన్నమాట. ఎందుకంటే ఫ్యూచర్లో వచ్చే న్యూస్ అని, అప్డేట్స్ అని వాచ్ చేస్తూ కంటిన్యూ చేయాలా లేక ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలనేది అప్పటికప్పుడు డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది కదా. సో ఫుల్ క్వాంటిటీ అప్పటి వరకు ఉంటే ఏంటంటే మీరు టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. ముందే కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీ ఇన్వెస్ట్మెంట్ మీకు వచ్చేస్తుంది. అండ్ మిగతా షేర్స్తో మీరు 6 నెలలు కాదు 12 నెలలు, సంవత్సరం 2 సంవత్సరాలు కూడా టెన్షన్ లేకుండా వాచ్ చేస్తూ ఉండొచ్చు కదా. సో ఇఫ్ సపోజ్ రేపు పొద్దున మల్టీ బ్యాగర్ అయితే మంచి రిటర్న్సే తీసుకుంటూ ఉంటారు. ఇటు టెన్షన్ పడకుండా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి మీకు. అర్థమైందా లేదా? నెక్స్ట్, ఆ క్యాపిటల్ ఇన్ఫ్రా ట్రస్ట్ ఇన్విట్ నాకు పర్సనల్గా ట్రిగర్ అవ్వలేదండి. ఈ రైట్స్ అని, ఇన్విట్స్ అని ఇవి కొంచెం, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ అని, రియాలిటీ ట్రస్ట్ అని, ఇవి కొంచెం నాకు ఎందుకో పర్సనల్గా అంత ట్రిగర్ అవ్వ అనమాట. అయితే ఆ టైంకి ఒకసారి మీరు చూడండి, లిస్టింగ్ గెయిన్స్ మోర్ దెన్ 50% అలా వస్తుంది అనుకున్నప్పుడు కావాలంటే ట్రై చేయొచ్చు.
ఒకసారి లాస్ట్ డే మేము కూడా మన కమ్యూనిటీ సెక్షన్‌లో అప్డేట్ చేస్తామండి. లేదంటే మన ఇన్‌స్టాగ్రామ్ ఉంది గదా! అందులో కూడా అప్డేట్ చేస్తాం ఇన్ఫో. ఆ టైంకి ఎలా ఉంది, ఏంటి అండ్ మా సజెషన్ ఏంటి అనేది అక్కడ అప్డేట్ చేయడానికి ట్రై చేస్తామండి. సో ఫ్రెండ్స్, క్యాపిటల్ ఇన్ఫ్రా ఐపీఓలో అప్లై చేయాలా వద్దా అనేది కొత్తగా మేము క్రియేట్ చేసిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో 9th మేము అప్లోడ్ చేయబోతున్నాం. సో అది మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసేయండి. అలాగే మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్లు షేర్లు కూడా చేసేయండి.